నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక యుద్ధానికి వేదిక కాబోతోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం బీజింగ్లో భేటీ కాబోతున్నారు. కానీ ఈ చర్చల వెనుకున్న అసలు యుద్ధం కరెన్సీ చుట్టూ నడుస్తోంది. దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఇప్పుడు చైనా రెన్బినీ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. డాలర్ను కాపాడుకోవడానికి ట్రంప్ వేస్తున్న స్కెచ్ ఏంటి, చైనా వేస్తున్న ఎత్తులేంటి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్. అసలు అమెరికా డాలర్ మీద ఎందుకు చర్చ మొదలైంది? దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అమెరికా అప్పుల కుప్ప పెరిగిపోతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ స్థిరత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. వేరే దేశాలపై అమెరికా విపరీతంగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల చాలా దేశాలు డాలర్ మీద ఆధారపడడం ప్రమాదకరమని భావిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో బంగారం డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు, రష్యా, ఇరాన్ వంటి దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీలో లేదా క్రిప్టో కరెన్సీలో సెటిల్ చేయడం మొదలుపెట్టాయి. ఇది డాలర్ పునాదులను కదిలిస్తోంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం కేవలం డాలర్లలోనే జరుగుతోంది. దీన్ని పెట్రో డాలర్ అంటారు. కానీ ఇటీవల సౌదీ అరేబియా వంటి దేశాలు చైనాకు అమ్మే చమురుకు బదులుగా చైనా కరెన్సీని అంగీకరించే ఆలోచనలో ఉన్నాయి. ఇది జరిగితే అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్తంగా తన డిమాండ్ కోల్పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు భారత ఆర్బీఐతో సహా తమ నిల్వల్లో డాలర్లను తగ్గించుకొని బంగారాన్ని పెంచుకుంటున్నాయి. గత 2 ఏళ్లలో సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం పరిణామం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉంది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి బంగారం ఒక సేఫ్ హెవెన్గా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డబ్బులు పంపడానికి అమెరికా ఆధ్వర్యంలోని స్విఫ్ట్ నెట్వర్క్ వాడతారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యాను దీని నుంచి తొలగించడంతో చైనా తన సొంత పేమెంట్ వ్యవస్థ అయిన CIPS ను వేగంగా డెవలప్ చేస్తోంది. ట్రంప్ ప్లాన్ చేస్తున్న కరెన్సీ స్వాప్ లైన్స్ ముఖ్య ఉద్దేశం దేశాలు చైనా సిప్స్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడమే. అంటే అమెరికా అప్పు ఇప్పుడు $34 ట్రిలియన్ దాటిపోయింది. కేవలం ఈ అప్పుపై వడ్డీ కట్టడానికే అమెరికా బడ్జెట్లో పెద్ద వాటా ఖర్చు అవుతోంది. డాలర్ విలువ పడిపోతే అమెరికా తన అప్పుల్ని తీర్చడం అసాధ్యమవుతుంది. అందుకే ట్రంప్ ఎలాగైనా డాలర్ను ప్రపంచ ఏకైక రిజర్వ్ కరెన్సీగా ఉంచాలని పట్టుబడుతున్నారు. తాజా దేశాలు డాలర్ నియంత్రణలో లేని డిజిటల్ యువాన్ లేదా బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల ద్వారా వాణిజ్యం చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే క్రిప్టో లావాదేవీలపై అమెరికాకు ఎలాంటి నియంత్రణ ఉండదు. ఈ ముప్పును గుర్తించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఒక వినూత్నమైన ప్లాన్ను ముందుకు తీసుకొచ్చింది. అదే కరెన్సీ స్వాప్ లైన్స్. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం గల్ఫ్ దేశాలు మరియు ఆసియాలోని కీలక దేశాలతో అమెరికా ఈ ఒప్పందాలు చేసుకోబోతోంది. అసలు ఏంటి ఈ స్వాప్ లైన్ అనేది చూస్తే సింపుల్గా చెప్పాలంటే అమెరికా తన భాగస్వామ్య దేశాలకు కావలసినన్ని డాలర్లను అందుబాటులో ఉంచుతుంది. ఇదే ఈ స్వాప్ లైన్. తద్వారా ఆ దేశాలు వాణిజ్యం కోసం చైనా కరెన్సీ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఇది అమెరికా ట్రెజరీ లేదా ఫెడరల్ రిజర్వ్ ద్వారా నేరుగా నిర్వహించబడుతుంది. అంటే డాలర్ నెట్వర్క్ నుంచి ఏ దేశము బయటకు వెళ్లకుండా ట్రంప్ ఒక బలమైన రక్షణ వలయాన్ని నిర్మిస్తారు. చైనా కూడా తక్కువేం చేయడం లేదు. తన కరెన్సీని అంతర్జాతీయ వ్యాపారంలో స్టాండర్డ్ గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు డాలర్ ప్రత్యామ్నాయంగా తన కరెన్సీని ఆఫర్ చేస్తోంది. డాలర్ వాడకం తగ్గితే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూడుతుందని చైనా నమ్ముతోంది. అందుకే ఈ వారం జరగబోయే ట్రంప్ జిన్పింగ్ భేటీ కేవలం రాజకీయాల గురించి కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎవరు శాసించాలనే దాని గురించి. చివరగా డాలర్ తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, లేక చైనా వేసిన ఎత్తుగడలు ఫలించి డీడాలరైజేషన్ వేగంగా పుంజుకుంటుందా? ట్రంప్ కొత్తగా తెస్తున్న కరెన్సీ స్వాప్ లైన్లు ఈ యుద్ధంలో గేమ్ చేంజర్ అవుతాయా అనేది కాలమే నిర్ణయించాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.